ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 29వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందని చెప్పి చూసుకొని ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది? మీన రాశిలో రాహు ఉన్నాడు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, చంద్రుడు సింహం నుంచి తుల వరకు సంచరిస్తాడు ఈ వారం రోజుల్లో 7 రోజులు. ఇక కన్యారాశిలో రవి బుధ కేతువులు, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఈయన ఈ యొక్క తులారాశిలో. అదేవిధంగా శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వాళ్ళకి, లగ్నం తెలియని రాశి వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా రాశి గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. మీకు రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఇది చాలా మంచి యోగము, ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. శుక్రుడు అంటే కొంచెం ఫైనాన్స్ కారకుడు కాబట్టి రాశిలో సంచరించేటప్పుడైనా, రెండులో సంచరించేటప్పుడైనా ఫైనాన్షియల్ గ్రోత్ పెంచుతాడు. అంటే అప్పటి వరకు ఉద్యోగం లేనటువంటి వారికి ఇస్తుంది. ఎందుకు అంటే ఈ వారం ప్రత్యేకంగా మీకు ఈ చంద్రుడు తన రాశి నుంచి ఒక రాశి ముందుకు జరిగి అదేవిధంగా రాశిని చేరుకుంటున్నాడు. అంటే దశమాధిపతి రాశిని చేరుకునేటువంటి వారం కాబట్టి మీరు ఈ ప్రయత్నం కనుక, మీరు మీ ఉద్యోగ ప్రయత్నం కనుక గట్టిగా కనుక ట్రై చేసినట్లయితే మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో గుర్తుపెట్టుకోండి. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా తల్లిగారు లేనట్లయితే కొన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైనా భూమికి సంబంధించిన విషయాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు 12వ స్థానంలో గ్రహణం జరిగింది 2వ తేదీ కాబట్టి 12వ స్థానం అనేది ఇన్వెస్ట్మెంట్ స్థానం కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి బికాజ్ ఆఫ్ చంద్రుడు వస్తున్నాడు కాబట్టి. మరియు అదేవిధంగా హోమ్ లోన్స్ లభిస్తాయి. బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి నిత్యకర్మ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని వివాహ సంబంధించిన నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్సు, అనుకున్న సంబంధం అనుకున్నట్టుగా అవ్వకుండా మళ్ళీ ఇంకో సంబంధం మారడం. ఎందుకంటే లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, ఇస్తాడు గ్యారంటీ. కాకపోతే ఈ అధిపతి వెళ్ళి శత్రుక్షేత్రంలో ఎప్పుడైతే ఉన్నాడో ఈ శత్రుక్షేత్రంలో ఉంటూ మరలా కేతువుని వీక్షిస్తున్నాడు. సో తన డ్యూయల్ సైన్లో ఉండేటువంటి గ్రహం మిగతా డ్యూయల్ సైన్లో ఉండేటువంటి గ్రహాలతో సంబంధాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కుజుడెల్లి ఇక్కడ చూసుకుంటున్నాడో దాని యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే కొంతవరకు ఈ యొక్క 29, 30, 1వ తేదీ మాత్రం మీకు రావాల్సిన డబ్బులు రావడము, ఆ సమయాల్లో కొంతవరకు మీరు వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలించడము, మరియు ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి కోసం మీ యొక్క ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు పాజిటివ్గా వెళ్ళడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా క్షేత్ర దర్శనం చేయడము, ఏదైనా ఆలయాలకు వెళ్ళి సేవ చేయడం లాంటివి చేయండి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా గతంలో ఏవైనా సరే అన్నదమ్ములతో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్, గతంలో మీరు ఏదైనా ఒక మాట అన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ సమయంలో శుక్రుడు లగ్నంలో ఉన్నందుకు ఇది పర్టికులర్గా ఏంటంటే ఈ 3వ అధిపతి కూడా ఉండి 2ని చూస్తున్నందుకు ఆ మిస్అండర్స్టాండింగ్స్ పోయి కాస్త సామరస్యంగా ఉండేటువంటి ప్రభావం పడుతుంది. అలాగే మీరు చేయవలసిన దేవతారాధన శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ తెలియనప్పుడు ఏం చేసుకోవాలని చాలామంది అడుగుతుంటారు. ఏమంటే నాకు రాశి తెలియదు, లగ్నం తెలియదు, మరి ఏం చేయాలి? అలాంటప్పుడు సహజ రాశి చక్రాన్ని చూసుకొని దాని పరంగా కూడా మీరు రెమెడీస్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితుల్లో ముఖ్యంగా సహజ లగ్నంగా మేషాన్ని తీసుకుంటే 12వ స్థానంలోని 6వ స్థానంలోని గ్రహణాలు ఏర్పడ్డాయి. అంటే దాదాపుగా చంద్రగ్రహణం నుంచి సూర్యగ్రహణం నుంచి 40 రోజులు అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో అండ్ అప్పులు తీసుకోవడం ఇచ్చుకునేటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఇది మీకు కనుక తెలియకపోతే, మీ జన్మజాతకం తెలియకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది ఏమిటంటే ఇక్కడ రవి వెళ్ళి కేతువుతో ఉన్నాడు.
అది కొంచెం సంతాన సంబంధించిన విషయంలో కూడా కొద్ది జాగ్రత్త తీసుకోవాలనేటువంటి చెప్తుంది. మరియు దీంతో పాటు ఇక్కడ ఈ యొక్క శని సింగిల్గా ఉన్నాడు చూడండి. గ్రహాలన్నీ ఇలా ఉంటాయి, ఇక్కడ సింగిల్గా తిరుగుతున్నాడు. అంటే ఏమిటి? తొందరపడి ఎవరు కూడా జాబ్ సంబంధించిన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సరే, తెలియని వాళ్ళు రెమెడీస్ ఏం చేసుకోవాలి? రాహువు, కేతువు, కుజుడు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ కాలభైరవ అష్టకం కనుక చేసుకున్నట్లయితే అది మీ లగ్నం ఏదైనా, మీ రాశి ఏదైనా పనిచేస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం గోచార గ్రహాల గురించి చెప్పుకున్నాం కదా. మరి గోచార గ్రహాలు మాత్రమే కాకుండా మీ యొక్క జన్మజాతకంలో అసలు లగ్నం ఏమైందో చూసుకోండి. లగ్నాధిపతి ఏ గ్రహాలతో కనెక్ట్ అయ్యాడు, దాన్ని బట్టి మీ తత్వం ఉంటుంది. మీ యొక్క ధనాధిపతి ఎవరో చూడండి మీ పర్సనల్ చార్ట్లో. ఎందుకంటే 12 లగ్నాల్లో ఒక లగ్నం మీద అవుతుంది. ఆ లగ్నం నుంచి రెండో అధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు, నాకెందుకు డబ్బులు రావట్లేదు, మీకెందుకు కలిసి రావట్లేదు, ధన విషయంలో ఎంతో కష్టపడుతున్నాను ఎందుకు రావట్లేదు అంటే మీ సెకండ్ లార్డ్ ఎక్కడున్నాడో దాని ద్వారా వస్తుంది. అది పట్టుకోండి మెయిన్గా. అలాగే మూడో స్థానాధిపతి అంటే పరాక్రమ స్థానం కానివ్వండి, అంటే లగ్నం నుంచి ఉదాహరణ లగ్నం ఇది అనుకోండి, మూడో స్థానంలో ఏ గ్రహం ఉంది, దాన్ని బట్టి మీ ప్రయత్నం కానివ్వండి, మీ యొక్క సహోదర వర్గం కానివ్వండి ఉంటుంది. అలాగే మీ జన్మజాతకంలో 4వ స్థానం చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్నప్పుడు విద్య ఎంత ముఖ్యమో పెద్ద అయిన తర్వాత ఆస్తి సంబంధించిన విషయంలో, శీల సంబంధించిన విషయంలో 4వ స్థానాధిపతి చూపిస్తాడు. కాబట్టి చిన్నప్పుడు ఎటువంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి, పెద్ద అయిన తర్వాత మీరు ఏ డైరెక్షన్స్లో మీ ప్రాపర్టీస్ కొనాలి, ఏ డైరెక్షన్స్లో కొనకూడదు, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. అలాగే సంతాన అభివృద్ధి ఎందుకు లేదు, పంచమ స్థానాన్ని బట్టి. వివాహం ఎప్పుడవుతుంది, సప్తమ స్థానాన్ని బట్టి. లైఫ్లో ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా, అష్టమాన్ని బట్టి. అదేవిధంగా ఎందుకు కొన్ని విషయాలు ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది, థర్డ్ హౌస్ని బట్టి. అలాగే కర్మస్థానము, లాభస్థానము. అదేవిధంగా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎందుకు పెడుతున్నాము, ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎదుగుదల ఉంటుంది. విదేశీ యోగం ఉందా, చాలామంది తెలియక విదేశీ యోగం లేకపోతే విదేశాల కోసం ట్రై చేస్తూనే ఉంటారు. కొంతమందికి విదేశాలకు వెళ్తే బాగుంటే వాళ్ళు వెళ్ళరు. మీకున్న యోగం ఏంటో తెలుసుకోవాలి. అలాగే గోచారంలో కూడా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులు నేను ఆల్రెడీ నెల రోజుల క్రితం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక గడిచిన నెల నుంచి కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి ఏమిటంటే, ఈ రవి ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడికి వెళ్తాడు. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ కుజుడు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నాయకుల మీద కొంత వ్యతిరేకత, కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కొంతమందికి మంచి పేరు కూడా ఇస్తాడు. కుజ రవులు పరస్పరము వీక్షించుకోవడం వల్ల కొన్ని బదిలీలు జరుగుతాయి. కొంతమంది సీఎంలు మారచ్చు, ఇంకేదైనా జరగచ్చు కూడా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా. కానీ ఇటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా మనం ఈ మధ్య అంతా చూస్తూ ఉన్నాం ఏమంటే, స్త్రీల మీద అగాత్యాలు కావచ్చు, స్త్రీలే వచ్చి వాళ్ళ మీద కేసెస్ పెట్టడం కావచ్చు, ఫలానా వల్ల నన్ను ఇది చేశారని. ఎందుకు అంటే ఇంతకాలం మనకి శుక్రుడు ఇక్కడ ఉండి ఈ కుజుడు దృష్టి ఉంది దాని మీద. అంటే ఏంటి, శుక్రుడు నీచపడి కేతువుతో కలిసి కుజుడు చేత దృష్టిలో ఉన్నాడు. అంటే ఏమిటి, నీచపడ్డ శుక్రుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయాన్ని ఎలాగైనా సరే నేను బయటకు వచ్చి నేను ఎక్స్పోజ్ చేస్తాననేటువంటి తత్వాన్ని శుక్రుడు ఇస్తాడు. దాని మీద కుజుడు దృష్టి ఎప్పుడైతే ఉందో ధైర్యాన్ని ఇస్తాడనమాట. అంటే ఒక మనిషి ఓపెన్ అప్ అవ్వాలంటే ధైర్యం కావాలి. సో ఆ ధైర్యాన్ని ఇచ్చేవాడు కుజుడు. సో ఎప్పుడైతే శుక్రుడి మీద కుజుడు దృష్టి ఉందో ధైర్యంగా చాలా కేసెస్ మనకి ఈ మధ్య చూసినట్లయితే వాళ్ళు అట్లా జరిగింది ఇట్లా జరిగింది చూస్తూ ఉన్నాం. అంటే ఇది జన్మజాతకంలో కూడా ఎవరికైనా శుక్రుడి మీద కుజుడు దృష్టి ఉన్నా కూడా ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలిసి ఉన్న స్త్రీ జాతకంలో వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఈ మధ్య జరిగిన సంఘటనలు కానివ్వండి, మనం ఆల్రెడీ 9-10 నెలల క్రితం ఏమంటే రాహుకేతువులు మారుతున్నారు, ఇక్కడ జలరాశిలోకి వస్తున్నాడు రాహు, జలప్రలయాలు వస్తాయని చెప్పుకున్న కొద్ది రోజులకే మనకి దుబాయ్ ఇలాంటి ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు పడ్డాము. మొన్న మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విజయవాడలో కానివ్వండి, వాయనాడులో కానివ్వండి, ఇంకా ఉన్నటువంటి పరిస్థితులు ఎంతకాలం ఉంది అని చాలామంది అడుగుతున్నారు నన్ను. ఈ యొక్క జలరాశిలో ఉండే రాహు మారాలి ఇక్కడికి. అలాగే కుజుడు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఈ శనిని చూస్తాడో కొంచెం ఆల్రెడీ మీకు ఎప్పుడైతే క్రోధినామ సంవత్సరం అయిందో, క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ చూసినా గొడవలు గందరగోళాలు. మరి వీటన్నిటి నుంచి మనం బయటపడాలి. ఎక్కడ గొడవ జరుగుతున్నా సరే మీరు సేఫ్గా ఉండాలి, ఎక్కడ విపత్తులు వస్తున్నా సరే మనం సేఫ్గా ఉండాలంటే చేయవలసింది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి విపత్తుల నుంచి కూడా మనిషి ఎలా తను కాపాడుకోగలడంటే కాపాడే శక్తి, పోషించే శక్తి అమ్మవారు. కాబట్టి అమ్మ అంటేనే చూడండి పోషణ, రక్షణ. కాబట్టి అమ్మవారి సాధన చేయండి, చండీ వినండి, చండీ పారాయణం చేస్తూ ఉండండి, చండీ పారాయణం వినండి. మీరు ఒకవేళ చేయించుకోలేకపోతే మీకు మీరుగా వినండి. అన్నిటి నుంచి అమ్మవారు కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.